నేను డాక్టర్ హారిక సూర్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం అలర్జిక్ రైనైటిస్ గురించి మాట్లాడుకుందాం. 10 నుంచి 25% మందిలో వరల్డ్ వైడ్ గా ఈ అలర్జీస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. రకరకాల అలర్జీస్ ఏదైనా కానీ 10 నుంచి 25% మందిలో ఈ అలర్జీస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇది ఏ వయసు వారికైనా కూడా రావచ్చు. బట్ యూజువల్లీ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్, అంటే చిన్నపిల్లల్లో కానీ లేకపోతే మధ్య వయసులో ఉన్న వాళ్ళకి కానీ ఈ అలర్జీస్ అనేవి మనం కామన్ గా చూస్తూ ఉంటాం. అయితే ఈ అలర్జీ అంటే ఏంటి? ఈ అలర్జీ అంటే మన బాడీలో జరిగే రోగ నిరోధక శక్తి యొక్క ప్రతిస్పందన, అంటే ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్. ఇది ఎప్పుడు కూడా IgE అనే యాంటీబాడీతో ముడిపడి ఉంటుంది. ఎవరిలో అయితే ఈ IgE అనే యాంటీబాడీస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో వాళ్ళల్లో మనం ఈ అలర్జీస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళని ఏటోపిక్ ఇండివిజువల్స్ అని అంటాం. అంటే వాళ్ళకి ఈ అలర్జీ వచ్చే తత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ లంగ్స్ లో జరుగుతుందో అప్పుడు దాన్ని బ్రాంకిల్ ఆస్మా అని అంటాం. ఎప్పుడైతే ఇది స్కిన్ లో జరుగుతుందో అప్పుడు దాన్ని అర్టికేరియా కానీ లేకపోతే ఎటోపిక్ డర్మటైటిస్ అని కానీ అంటాం. ఎప్పుడైతే ఈ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ మన ముక్కులో ఉన్న శ్లేష్మ పొరలో జరుగుతుందో అప్పుడు దాన్ని అలర్జిక్ రైనైటిస్ అని అంటాం. ఇవి రకరకాల అలర్జెన్స్ వల్ల మనకి ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది వస్తూ ఉంటుంది. వీటిని కామన్ గా ఏరో అలర్జెన్స్ అని అంటాం. ఇవి అవుట్డోర్ అలర్జెన్స్ కానీ ఇండోర్ అలర్జెన్స్ కానీ అవుతాయి. మోస్ట్ కామన్ అవుట్డోర్ అలర్జెన్ వచ్చేసి పాలెన్, అంటే పిప్పొడి. మన పూల నుంచి లేకపోతే చెట్ల నుంచి వచ్చే పిప్పొడి. అండ్ మోస్ట్ కామన్ ఇండోర్ అలర్జెన్ వచ్చేసి హౌస్ డస్ట్ మైట్. హౌస్ డస్ట్ మైట్ అనేది మనకి కళ్ళకు కనిపించని మైక్రో ఆర్గానిజం, సూక్ష్మ క్రిమం. సో ఈ మైక్రో ఆర్గానిజం కామన్ గా మనం ఎక్కడ చూస్తాము అంటే మన పరుపుల్లో, మన దుప్పట్లలో, లేకపోతే కర్టన్స్ లో, డోర్ మ్యాట్స్ లో, కార్పెట్స్ లో, వీటిల్లో అవి లివింగ్ ఆర్గానిజం, అవి అక్కడ ఉంటూ ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా ఇంట్లో పెట్స్ ఉంటే గనక పెట్స్ నుంచి క్యాట్స్ కానీ డాగ్స్ కానీ వీటి నుంచి వచ్చే అలర్జెన్స్ కూడా మనకి అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇంట్లో ఎక్కడైనా సీపేజ్ ఉంటే, అంటే నీళ్ళ సీపేజ్ ఉంటే గనక అక్కడ మనకి ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫంగస్ వలన కూడా అలర్జీస్ వస్తూ ఉంటాయి. సో ఈ రకరకాల అలర్జెన్స్ వల్ల మనకి ఈ అలర్జిక్ రియాక్షన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. డిపెండింగ్ ఆన్ ఈ అలర్జిక్ రియాక్షన్, అంటే మనకు వచ్చే లక్షణాలు బట్టి, అలర్జీలో వచ్చే లక్షణాలని బట్టి ఈ అలర్జిక్ రైనైటిస్ ని మనం మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అని డివైడ్ చేస్తాం. మైల్డ్ అంటే వాళ్ళకి ఎక్కువగా సిమ్టమ్స్ లేకుండా, డైలీ యాక్టివిటీ రొటీన్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా, ఎప్పుడైనా ఒకసారి బాగా అలర్జన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో వాళ్ళని మైల్డ్ అలర్జిక్ రైనైటిస్ అని అంటాం. మోడరేట్ టు సివియర్ వాళ్ళలో డే టు డే వర్క్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఇరిటబుల్ గా ఉంటారు బాగా. వాళ్ళ చిన్నపిల్లల్లో అయితే స్కూల్ నుంచి యాబ్సెంట్ ఎక్కువ అయిపోతూ ఉంటారు. ఇలా ఎప్పుడైతే సిమ్టమ్స్ సివియర్ గా ఉంటాయో ఇలాంటి కేసెస్ ని మైల్డ్, మోడరేట్ టు సివియర్ అలర్జిక్ రైనైటిస్ అని అంటాం.